మల్కాజ్గిరి ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్ టీం అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా గట్కేసర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సోదాల్లో ₹1.5 కోటి విలువైన హాషిష్ ఆయిల్ ను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర మాదక ద్రవ్య ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం అరెస్ట్ చేసిన వారు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలకు చెందిన 2 వ్యక్తులు. వీరు ఒక ముఠాగా ఏర్పడి హాషిష్ ఆయిల్ ను ఒడిశా నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చి అమ్ముతూ డబ్బు సంపాదించేవారు. వీరితో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిద్దరి వద్ద నుంచి పోలీసులు మొత్తం 5.1 కిలోల హాషిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.5 కోట్లుగా ఉంటుందని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇలాంటి నేరాల్లో పాల్గొన్న వారికి కఠినంగా శిక్షిస్తాం. ప్రజలు కూడా ఈ తరహా కార్యకలాపాలపై సమాచారం అందిస్తే సమాజం మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంటుందని తెలిపారు. Sir, how did Devendra came in contact with the Jewel and Boys? It's a bordering area. 0.1 kg harsh oil. It is 1 crore 15 lakhs worth ఉంటుంది. దీన్ని మనకు ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక CCL చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అతని ద్వారా ఈ కాంట్రబాండ్ ని ఇక్కడికి ఆష్ ఆయిల్ ని హైదరాబాద్ కు తరలించడానికి ప్రయత్నం చేశాడు. అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకొని గట్కేసర్ లో ప్రాంతంలో సస్పిషియస్ వేలో మూవ్ అవుతున్నప్పుడు అవర్ ఎస్ఓటీ అఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెట్వర్క్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లవాడిని ఈ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నటువంటి పిల్లవాడిని పట్టుకున్నప్పుడు అతని దగ్గర 5.1 kg హాష్ ఆయిల్ దొరికింది. మీకు తెలుసు ఒక 50 to 60 kg ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్ లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని నుంచి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. ఇది దాని నుంచి అంటే యూ కెన్ ఇమాజిన్ 5 kg కోసం ఎంత గాంజాను దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుకున్నారండి. ఈ పిల్లవాడు 17-year-old బాయ్. యాక్చువల్లీ ఇతను చదువుల్లో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మూలంగా ఇతని హ్యాండ్లర్ ఈ దేవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని తీసుకొని వైజాగ్ లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ లో ఇతన్ని వాడుకోవడం, సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు. అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు ఇది ఫస్ట్ టైం దిస్ బాయ్ హెడ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వి కాట్ హిమ్. ఇతనికి పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ మెడికల్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది పిల్లవాడు ఏజ్ డిటర్మినేషన్ కోసం. ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ ఈజ్ CCL చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. So we can't produce him in the press conference. We can't reveal his name. But other main accused venka memo already our teams are there. We are going to get him very soon. And దీంట్లో మనము ఈ విధంగా ఆష్ ఆయిల్ ఇంత గుడ్ క్వాంటిటీలో పట్టుకున్నందుకు మన అధికారులకు DCP రమణారెడ్డి SOT, అడిషనల్ DCP నరసింహారెడ్డి SOT, then C Anjay ACP SOT 1. Same way, P. Chandrasekhar Reddy, Inspector SOT, Vasudev SI SOT, and then Balaswamy, Inspector Gatkesar, Villandarki, and the team also, the other officers Andarki, మేము ప్రాపర్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ గుడ్ వర్క్ ని రికార్డ్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. మీకు చాలా సార్లు ఇంటరాక్షన్ లో ప్రైవేట్ గా కానీ ప్రెస్ మీట్ లో కానీ చెప్పినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి పరిణామాలు వాళ్ళ లైఫ్ రూయినడంతో పాటు ఈ పర్టికులర్ కేసులో అయితే ఒక చిన్న పిల్లవాడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అతన్ని ఆ పిల్లవాడిని తీసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మూలంగా ఎక్కువగా సస్పిషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అట్లా చేయడం, దాన్ని మన అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఇంకెవరెవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం. బికాస్
వన్స్ బ్రేక్ త్రూ హెస్ కమ్ అప్, ఇటువంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మేము వి గెట్ దోస్ పీపుల్. ఇతనితో ఈ పిల్లవాడితో వైజాగ్ లో కూడా చిన్న చిన్న క్వాంటిటీలో గాంజాను ఈ హ్యాండ్లర్స్ దేవేంద్ర అతని ద్వారా ఇప్పించాడు. అదే విధంగా హైదరాబాద్ లో నెట్వర్క్ బిల్డప్ చేయాల్సిన సమయంలో ఆ నెట్వర్క్ బిల్డప్ కాకుండా మనం ఆపగలిగాం.